నమస్తే, వెల్కమ్ టు ఓహోయ్ కుకింగ్. ఈ వీడియోలో కమ్మగా ఉండే కొబ్బరి దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెం కింద మనకి పనికొస్తుంది. లేదంటే రాత్రి భోజనానికి కూడా లైట్గా ఏమైనా తినాలి అనుకుంటే ఇది చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. దీనికోసం ముందుగా ఒక పాత్ర తీసుకుని 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. ఇది మీరు ఏ వెరైటీ బియ్యం అన్నా తీసుకోవచ్చు. నేను ఇక్కడ సోనా మసూరి తీసుకున్నాను. దోశ రైస్, ఇడ్లీ రైస్, బాయిల్డ్ రైస్, బ్రౌన్ రైస్ ఇలా మార్కెట్లో దొరికే ఏ వెరైటీ అయినా తీసుకోవచ్చు. 2 గ్లాసులు తీసుకొని ఇది సుమారు 1/2 కేజీ బియ్యం, దానికి 2 టేబుల్ స్పూన్ల మినప గుళ్ళు వేసుకున్నాను. దీనికి ఒక 1/2 స్పూను మెంతులు వలన మంచి ఫ్లేవర్ వస్తుంది దోశకి. ఇవంతా 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని సరిపడా నీరు పోసుకొని నానపెట్టుకోవాలి ఒక 5-6 గంటలు. ఒక 5-6 గంటల తర్వాత అన్నీ బాగా నానినాయి అన్ని ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. కాకపోతే మిక్సీలో వేసుకునే ముందు ఒక చిన్న పని చేసుకుందాం. ఇలాగా అటుకులు తీసుకున్నాను. ఇవి గట్టి అటుకులు, 3/4 గ్లాసు. అటుకులు బియ్యం నేను 1 గ్లాస్తో కొలుచుకున్నాను. ఇదే మీరు మీడియం అటుకులు తీసుకుంటే కనుక 1 గ్లాస్ తీసుకోండి, బియ్యంలో సగం. అదే పల్చటి అటుకులు, పేపర్ అటుకులు అయితే 1.25 గ్లాస్ తీసుకోండి. దీన్ని ఒక పాత్రలోకి తీసుకుని ఒకసారి శుభ్రంగా కడుక్కొని కొద్దిగా నీరు పోసుకుని మునిగేంత నీరు పోస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు నానపెట్టుకోండి, మెత్తగా అయిపోతాయి. చూడండి, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మెత్తపడింది. ఇప్పుడు మినపప్పు, బియ్యం, మెంతులు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఎక్కువ నీరు పోయొద్దు, ఎంత కావాలంటే అంత కొద్దిగా అది గ్రైండ్ అవ్వడానికి సరిపడా నీరు పోసుకుంటే సరిపోతుంది. అటుకులోంచి నీరు పిండేసి అది కూడా వీటితో పాటు కలిపేయాలి. తర్వాత కొబ్బరి దోశలు అన్నాం కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి అనేది బియ్యంలో సగం కొబ్బరి తీసుకోవాలి. సో 1 గ్లాసు తురిమిన ఫ్రెష్ కొబ్బరి ఇది కూడా మిక్సీ జార్లోకి వేసుకున్నాను. వేసుకుని ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్కి సరిపడా ఉప్పు వేయటం వలన తొందరగా ఇది మెత్తపడుతుంది, పిండిలాగా తయారవుతుంది. ప్లస్ మనకి తొందరగా చలికాలంలో కూడా పులుపు అనేది వస్తుంది. మరుసటి రోజు పొద్దున్నే దోశ చేసుకోవడానికి చాలా ఫ్లఫీగా తయారవుతుంది అన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకుని ఇదంతా ఒక పాత్రలోకి తీసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నుంచి 12 గంటలు పక్కన పెట్టుకుంటే మరుసటి రోజు పొద్దునకి మనకి దోశ చేసుకోవడానికి రెడీగా అవుతుంది. పర్టికులర్గా చలికాలంలో ఒక 12 గంటలన్నా వదిలితే బాగుంటుంది. చూడండి, ఇది మరుసటి రోజు పొద్దున్న పిండి పైకి రాకపోయినా ఫ్లఫీగా బుడగలు చాలా మెత్తపడింది, కరెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఒక 1/2 స్పూను పంచదార వేసుకుంటే దీంట్లో చాలా బాగుంటాయి దోశలు అనేది. గోల్డెన్ కలర్ వస్తుందన్నమాట దోశ ఈ పంచదార వలన. కొంచెం పిండి గట్టిగా ఉంది, అందుకని కొద్దిగా నీరు పోసుకున్నాను. ఒక 100 ml అంతా నీరు పోసుకున్నాను. చూడండి, ఇలా ఉంది పిండి. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా ఉంటే కొబ్బరి దోశకి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కాస్త గ్రీస్ చేసుకున్నాను. ఇదే మీరు నాన్ స్టిక్ ప్యాన్ అయితే గ్రీస్ చేసుకోకుండా కూడా వేసేసుకోవచ్చు, చక్కగా వస్తాయి దోశలు. ఇప్పుడు 1 గరిట లేదంటే 2 గరిటెలు మీకు సైజుని బట్టి. నేను ఇక్కడ పలచగా చేసుకుంటున్నాను, మీరు కావాలంటే కాస్త ఒత్తుగా కూడా చేసుకోవచ్చు. ఇలాగా పిండి వేసుకొని నూనె చిలకరించుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఇది మీరు నెయ్యితో చేసుకోవచ్చు, వెన్నతో చేసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి చేసుకోండి. ఇలాగ కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎడ్జెస్ తిప్పుకున్న తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మనకి కొబ్బరి దోశ అనేది రెడీ అయినట్టే. ఇది ఏ బ్రేక్ఫాస్ట్ చట్నీతో అన్నా తినచ్చు. నేను ఇప్పటిదాకా నా ఛానల్లో అప్లోడ్ చేసిన బ్రేక్ఫాస్ట్ చట్నీస్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలి అనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి, ఇప్పటిదాకా ఓహోయ్ కుకింగ్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.